రైతు సంఘం కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతన్న డైరీ 2026 ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వాన్ని అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరంతరం రైతాంగ సమస్యలపైన అవిశ్రాంతమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పోరాటమే ఏకైక ఎజెండాగా ముందుకు పోతూ ఉంది. వాటితో పాటు అన్నదాత రైతులోకం మంత్లీ మ్యాగజైన్ ద్వారా రైతులకు ఒక దిక్సూచిలాగా రైతన్న డైరీ, రైతులోకము రైతాంగ సమస్యలపైన మెలకువలు, సూచనలు అనేక అంశాలకు దర్పణం పట్టేటువంటి పద్ధతిలో రైతులోకము ప్రతి సంవత్సరం కడప జిల్లా సమితి క్యాలెండర్ రూపంలో తీసుకొస్తూ ఉంది. రైతులకు ఉపయుక్తంగా ఈ 3 కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో రైతాంగానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, మెలకువలు నేర్పించడంతో పాటు రైతాంగ సమస్యలపైన ఇవాళ చాలా రకాలైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని, పరిరక్షిస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం అనేటువంటిది పరిపాటిగా మారిపోయింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ లేదు. ఒకవైపు వ్యవసాయము ఇవాళ పరిరక్షించకపోగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడానికి కావలసినటువంటి చర్యలను ముమ్మరం చేస్తూ ఉంది. అందులో 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో వ్యవసాయ రంగానికి ఒక్క రూపంలో కూడా సహాయం అందించింది, కానీ దానికి తోడ్పాటు అందించినటువంటి దాఖలు లేకపోగా ఏకంగా వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి సాగు చట్టాలను నిరంతరం అమలు చేయడానికి పరోక్షమైనటువంటి పద్ధతిలో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులకేమో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి భారం బాగా పెరిగిపోతూ ఉంది. పెరగడానికి కారణమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు స్థిరీకరించాల్సినటువంటి ప్రభుత్వము పూర్తిగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని కంపెనీలకు స్వేచ్ఛ ఇచ్చేసింది. రాయితీలు తగ్గుతూ ఉన్నాయి, ధరలు మాత్రం అమాంతం పెరుగుతూ ఉన్నాయి. దాని పర్యవసానం పెట్టుబడి భారం పెరుగుతూ ఉంది. వచ్చే దిగుబడికి ఆ పంటలకు గిట్టుబాటు ధరలైన ప్రతి సందర్భంలో రైతులు నష్టపోతూ ఉన్నారు. దానికి తోడు అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రతి ఏడాది కూడా ఇవాళ రైతులకు తప్పడం లేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేటువంటిది అది కేవలము రైతుల యోజన కాకుండా కంపెనీలకు యోజనలాగా మారిపోతూ ఉంది. ఎక్కడా కూడా రైతులకు మంచి చేకూరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. పైగా ఇవాళ రైతులు అన్ని విధాల వ్యవసాయంలో అప్పుల పాలవుతూ ఉన్నారు. వ్యవసాయ రుణాలన్నా మాఫీ చేయండి అంటే వాటిని కూడా మాఫీ చేయడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పోనీ గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించేటటువంటి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులైనా అమలు చేయండి అంటే దానికి నోచుకోవడం లేదు. దేశంలో సంపన్న వర్గాలకు ఊడిగం చేసేటటువంటి చట్టాలను రూపొందించడమే కాకుండా రైతులను ముంచేటటువంటి కార్పొరేట్ కంపెనీలకు ఉద్దీపనలు కల్పించేటటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక పక్కేమో జై జవాన్ జై కిసాన్ అని చెప్తుంది, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి కిసాన్ కాడికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళను ముంచడానికి చేసే ప్రయత్నాలు తప్ప వాళ్ళను కాపాడడానికి, వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మాత్రం కూడా చర్యలు తీసుకోవడం. పోనీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనా ఏమన్నా చేస్తూ ఉందంటే అన్నదాత సుఖీభవాలని ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తారని చెప్పాడు. అశ్వత్థామ అత కుంజరహ అనేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకం కూడా ఇవాళ సక్రమమైనటువంటి పద్ధతిలో అమలు చేసే పరిస్థితి ఇవాళ లేదు. పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభవ నిధులే లేవు. ఈ సంవత్సరం 2 సీజన్లు కలిపి ఒక సీజన్లో కేవలం 7,000 రూపాయలు జమ చేసి ఇదే పండగ చేసుకోకండి అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా పోయిన ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాలు పెడితే
వాటిని ఇవాళ పూర్తిగా క్లోజ్ చేసేటువంటి స్థితికి తీసుకువచ్చాడు. రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాభివృద్ధికి సంబంధించినటువంటి సబ్సిడీ సంబంధించి కానీ, మెకనైజేషన్కు సంబంధించినటువంటి గొర్రెలు, గుంటకలు, లేకపోతే ట్రాక్టర్లు, పట్టలు, ఇంజన్లు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి సబ్సిడీ యంత్రాలు సమకూర్చేటటువంటిది కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌస్ కానీ, రైతులు పండించినటువంటి పంటలు ఒక నెల 2 నెలల్లో నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటు ఎక్కడే కానీ లేదు. రైతులు పంట పండించడంలో ఉన్నటువంటి పాత్ర పంట పండించిన తర్వాత ఎక్కడే కానీ లేకపోవడం వల్ల ఇవాళ దళారీ వ్యవస్థ వల్ల నిలువునా మోసపోయేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది. దానికి ఇవాళ ఉద్యాన పంట రైతుల పరిస్థితే చూస్తూ ఉన్నాం. అరటి రైతులు కానించి, బొప్పాయి రైతులు కానించి, చీని, మామిడి రైతుల వరకు, ఉల్లి రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. ఈ రాయలసీమ ప్రాంతంలో వెరైటీసు, సన్నాల రకాలు, నంద్యాల వెరైటీస్ పండిస్తారు. పెట్టుబడి మాత్రం ఎక్కువ ఉంటుంది, కానీ దిగుబడి దానికి తగ్గట్టు రేటు చూస్తే చాలా దారుణంగా ఉంది. పక్కనే తెలంగాణలో ప్రతి రైతుకు, సన్నాలు పండించేటువంటి ప్రతి రైతుకు స్టేట్ గవర్నమెంటే బోనస్ చెల్లిస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ చెల్లించడం లేదే. కాబట్టి ఇవన్నీ కూడా పైన కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోరాటమే ఏకైక ఎజెండాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమరశీల పోరాటాలు నిర్వహించడమే ఏకైక ఎజెండాగా చేసుకోకపోతే రానున్నటువంటి రోజులలో రైతుల సమస్యలు మరింత రాజ్యం వెళ్తాయి. రైతాంగ సమస్యలు మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం మరింత ఉధృతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.